తెలుగు ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. మ్రందిన అనే పదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? మ్రందిన అనే పదానికి అర్థం మరణించిన అని అర్థం. మరణించిన. మ్రందిన అనే పదానికి అర్థం ఏంటంటే మరణించిన అని అర్థం. తర్వాత ప్రశ్న. పడమటి కొండ కొనకొమ్ము మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఏమిటి? పడమటి కొండ కొనకొమ్మ మీద బంతిలా వెలిగిపోతున్నాడు సూర్యుడు. ఈ వాక్యంలో ఉన్న అలంకారం ఉపమాలంకారం. ఇది తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో పడ్వాది సంధికి ఉదాహరణ? ఈ క్రింది వానిలో పడ్వాది సంధికి ఉదాహరణ? భయపడు. భయపడు అనేది పడ్వాది సంధి. తర్వాత ప్రశ్న. విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు. ఈ వాక్యం అనేది విద్యుత్ తయారీ కంటే వినియోగం ఎక్కువగా ఉంది కాబట్టి సరిపోవడం లేదు. ఈ వాక్యం అనేది సంయుక్త వాక్యం. ఇది తర్వాత ప్రశ్న. పారాశర్యుండు అను పదానికి వ్యుత్పత్త్యార్థం ఏమిటి క్రింది వానిలో? పరాశర మహర్షి సుతుడు అని అర్థం. పరాశర మహర్షి సుతుడు. తర్వాత ప్రశ్న. వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దండి. ఇది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. వినాయకుని బొమ్మ వేసి రంగులు దిద్దండి. ఇది ఈ విద్యా ప్రమాణానికి చెందిన ప్రశ్న. సృజనాత్మకత. తర్వాత ప్రశ్న. కాయల వ్రేటు లాడుచును గంతులు వైచుచు భోవు దేవలం. ఈ పద్యపాదంలోని ఎత్తి చెల్లిన అక్షరాలు? కా గం. తర్వాత ప్రశ్న. శరదృతువులో వచ్చే పండుగలు క్రింది వానిలో? శరదృతువులో వచ్చే పండుగలు దసరా, దీపావళి. తర్వాత ప్రశ్న. పచ్చి నెత్తురు అనే పదంలోని సమాసం ఏమిటి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. తర్వాత ప్రశ్న. ఖడ్గము అనే పదానికి వికృతి ఏమిటి? ఖడ్గము అనే పదానికి వికృతి క్రింది వానిలో? ఖడ్గము. ఖడ్గము అనే పదానికి వికృతి ఏంటంటే ఖడ్గము. తర్వాత ప్రశ్న. మహాలయ అమావాస్యని ఈ అమావాస్యకు పేరు? మహాలయ అమావాస్యని ఈ అమావాస్యకు పేరు? భాద్రపద అమావాస్యకు. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయం? తీవ్రంగా మండిపడు అనే అర్థంలో ఉపయోగించే జాతీయం? వంటి కాలి మీద లేవడం. తర్వాత ప్రశ్న. మంచివారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. ఈ వాక్యంలో విభక్తులను గుర్తించండి. మంచివారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. ఈ వాక్యంలోని విభక్తులు తృతీయ విభక్తి, పంచమి విభక్తి. తో అనేది తృతీయ విభక్తి, వలన అనేది పంచమి విభక్తి. విభక్తి ప్రత్యయాలు నేర్చుకోండి ఫ్రెండ్స్. తర్వాత ప్రశ్న. వృషము అనే పదానికి పర్యాయ పదాలు? వృషము అనే పదానికి పర్యాయ పదాలు క్రింది వానిలో? ఎద్దు, కాసరము. ఎద్దు, కాసరము వృషము అనే పదానికి పర్యాయ పదాలు.
తర్వాత ప్రశ్న కళ ప్రత్యయాలు ఈ అర్థవాక్యంలో కనిపిస్తాయి. కళ ప్రత్యయాలు ఈ అర్థక వాక్యంలో కనిపిస్తాయి క్రింది వాటిలో. సామర్థ్యార్థకం వాక్యాల్లో కనిపిస్తాయి. తర్వాత ప్రశ్న పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేదే భాష నిర్వచించింది క్రింది వానిలో. పరిమిత సాధనాల్ని అపరిమితంగా వాడుక చేసేదే భాష నిర్వచించింది క్రింది వానిలో. భాషావేత్తల దృష్టిలో ఉంది ఇది. తర్వాత ప్రశ్న సాహిత్యం ఒక కళ అని విశ్లేషించింది క్రింది వానిలో. సాహిత్యం అనేది ఒక కళ అని విశ్లేషించింది ఎవరు క్రింది వానిలో? పింగళి లక్ష్మీకాంతం గారు. పింగళి లక్ష్మీకాంతం. తర్వాత ప్రశ్న ఛాందసుడు అనే పదానికి పూర్వార్థం వేదవేత్త, దీని ప్రస్తుతార్థం లోకజ్ఞానం లేనివాడిని. ఇది ఒక అర్ధగ్రామ్యత. ఇది ఒక అర్ధగ్రామ్యత. ఛాందసుడు అనే పదానికి పూర్వార్థం ఏంటంటే వేదవేత్త అని పిలిచేవారు. దీనిని ప్రస్తుతార్థంలో లోకజ్ఞానం లేనివాడని పిలుస్తున్నారు. ఇది అర్ధగ్రామ్యత. తర్వాత ప్రశ్న భాషేతర వాచకాల కంటే భాషావాచకాలలో గల ప్రత్యేకత ఏమిటి? భాషేతర వాచకాల కంటే భాషావాచకాలలో గల ప్రత్యేకత అన్ని శాస్త్ర విషయాలు ఉండడం. అన్ని శాస్త్ర విషయాలు ఉండడం ఇది ప్రత్యేకత. తర్వాత ప్రశ్న మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు. మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు క్రింది వానిలో. శ్రవణము భాషణం. శ్రవణం భాషణం మౌఖిక మాధ్యమానికి చెందిన భాషా కౌశలాలు ఇవి. తర్వాత ప్రశ్న ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి. ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి ప్రాయోగిక వ్యాకరణ బోధనా పద్ధతి. ఇది ప్రాథమిక స్థాయిలో బోధించదగిన వ్యాకరణ పద్ధతి. తర్వాత ప్రశ్న గణాంక సమాచారాన్ని చార్టు రూపంలో వ్యక్తీకరిస్తే దానిని ఇలా అంటారు. గణాంక సమాచారాన్ని చార్టు రూపంలో వ్యక్తీకరిస్తే దానిని ఇలా అంటారు, ఇలా పిలుస్తారు. రేఖాచిత్రము అంటారు. రేఖాచిత్రము. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో బహుళైచ్ఛిక ప్రశ్నల రకం బంధితాంతర రకం. బహుళైచ్ఛిక ప్రశ్నల రకం ఇది. తర్వాత ప్రశ్న ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు. ఒక శీర్షికకు సంబంధించిన ప్రణాళికను ఇలా అంటారు. పాఠ్య పథకము అంటారు. పాఠ్య పథకం. తర్వాత ప్రశ్న విద్యార్థులలో సహకార భావన, ఆలోచన శక్తి, నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేవి క్రింది వానిలో. విద్యార్థులలో సహకార భావన, ఆలోచన శక్తి, నాయకత్వ లక్షణాలు పెరగడానికి దోహదపడేవి క్రింది వానిలో. భాషా మేళాలు ఉపయోగపడతాయి. తర్వాత ప్రశ్న ఈ క్రింది వానిలో గౌరణకు గల బిరుదును గుర్తించండి. గౌరణకు గల బిరుదు సరస సాహిత్య విచక్షణుడు అనే బిరుదు కలదు. సరస సాహిత్య విచక్షణుడు అనే బిరుదు గౌరణకి కలదు. తర్వాత ప్రశ్న ఈ క్రింది వాటిలో సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. సరైన పద్యపాద క్రమాన్ని గుర్తించండి. ఈ గంగా నది బ్రహ్మపుత్రయును నీ కృష్ణమ్మ కావేరియన్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఈ గంగా నది అనేది ఆ బ్రహ్మపుత్రియను, నీ కృష్ణమ్మ కావేరియన్. తర్వాత ప్రశ్న పరితపించు, మెడిసిపాటు అనే నానార్థాలనిచ్చే పదం క్రింది వానిలో. పరితపించు, మెడిసిపాటు అనే నానార్థాలనిచ్చే పదం క్రింది వానిలో.
మిడుకు. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.